నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిధి చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిధి పాడి స్తుతింతును నీ దివ్య నామం పాడి స్తుతింతును నీ దివ్య నామం వరములు చిందే ఈ దివ్య బలిలో వరములు చిందే ఈ దివ్య బలిలో చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిధి చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన నిండిన ఎదలలో చీకటి నిండిన బ్రతుకులలో వేదన నిండిన ఎదలలో వెలుగును నింపే జ్యోతివి నీవు వెలుగులు నింపే జ్యోతివి నీవు నీ కృప మాపై ప్రసరించు దేవా నీ కృప మాపై ప్రసరించు దేవా చేరితి ప్రభువా నీ సన్నిధి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం క్రీస్తురాజుపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు పలిపే ఫ్రాన్సిస్, పలిపే మేరీ ఝాన్సీ పుట్టినరోజు జరుపుకుంటున్న పలిపే మేరీ ఝాన్సీ అలియాస్ నాగేశ్వరమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మరిన్ని దయా కిరీటాలు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ పలిపే ఫ్రాన్సిస్, కైలాస్ స్వామేరు, డైజీ ఫ్లారిన్స్, జీవన్ కుమార్, సునీతాదేవి, నవీన్ కుమార్, దివ్యభారతి, దర్శన్, వర్షిత్, మన్విక్ దేవ్, ఖైలా రూప భావన, తారా మేఘన, వంశిక సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం వినుకొండ విచారణ గొడుగునూరి గురువులు ఉషారాణి, సరిత, స్వప్న, భాస్కర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కీర్తిశేషులు గొడుగునూరి అనిల్ కుమార్ చౌదరి, పుట్టి గాబ్రియల్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, తేజశ్రీ, ధర్మేష్లకు ఆయురారోగ్యములు, జ్ఞానం, మంచి భవిష్యత్తు, కుటుంబంలో శాంతి సమాధానము, తలంపులు నెరవేరాలని మరియ తల్లి పరిశుద్ధాత్మ పేరట త్రియేక దేవుని సహాయం కోరుతూ సమర్పిస్తున్నారు. 23వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న కర్నూలు పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 గోరెంట్ల జ్వానేస్సు ఓసిడి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు కోరుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పులిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన రాయిరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. పైల గాంధీమోహన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు.
విశాఖపట్నం అగ్రపీఠం సత్యవతి, సూర్యప్రకాష్, సతీష్, నిర్మల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంచిన తలంపులు నెరవేరాలని, అభినవ్ సిఏ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని, డాక్టర్ ఆదిత్య సంతోష్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఉయ్యూరు విచారణ కొండ దేవకుమార్ రిటైర్డ్ సబ్ రిజిస్టర్ గారి 8వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కుంతీదేవి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఝాన్సీ లిల్లీ ఫ్లారెన్స్, సురేష్ భవానీ, చందన, చైతన్య, ప్రవీణ్ రత్నవేణి, ప్రజ్ఞ, దీక్ష, ప్రసన్న దుర్గా ప్రసాద్, శ్రీచరణ్, శ్రీ వరుణ్, పుష్పలత, రమేష్, భావన్, తరుణ్ సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణ కీర్తిశేషులు కాసు అక్షిత మేరీ 12వ జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు అనీష్ పాల్ రెడ్డికి మంచి భవిష్యత్తు, అందరికీ ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కాసు సుకుమార్ రెడ్డి, హేమలత, గాదే రాజారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. క్రీస్తునాథయందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మన వ్యక్తిగత అవసరాలను మరియు మనల్ని ప్రార్థన సహాయం కోరినటువంటి వారందరినీ కూడా ఈ దివ్య బలి పీఠము చెంత చేర్చి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథయందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము క్రిస్మస్ మహోత్సవం నాడు దేవుడు చేసిన కార్యాలని సాక్షిగా మరియ తల్లి, జోజప్ప గారు, గొర్రెల కాపరులు మనకి నిజముగా రక్షకుడు జన్మించాడు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు ఆవిష్కరించి ఉన్నారు. పోయిన ఆదివారం మనం జరుపుకున్నటువంటి పండుగ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం నాడు 3 రాజులు వచ్చి కూడా నిజముగా ఇజ్రాయేలు ప్రజలకి, యూద ప్రజలకి రారాజు జన్మించి ఉన్నాడనే సత్యాన్ని వాళ్ళు ప్రకటించి ఉన్నారు. రాబోయేటటువంటి ఆదివారంలో మనము ప్రభు యొక్క బాప్తిస్మ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ బాప్తిస్మ మహోత్సవంలో తండ్రి దేవుడు, ఆత్మ సర్వేశ్వరుడు, అక్కడ యోహాను, మానవుల రూపంలో ఉన్నటువంటి యోహాను, ఈ 3 కూడా యేసు ప్రభు నిజముగా తండ్రి చిత్తానుసారంగా ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడు అనే సత్యాన్ని ఈ బాప్తిస్మ మహోత్సవం రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ పండుగకి చేరుకునే ముందే ఈ శుక్రవారం రోజు కూడా యోహాను మనం నిజంగా రక్షకుని అనుసరించాలంటే మొట్టమొదటిగా మన విశ్వాసాన్ని ప్రకటించాలి. మనందరికీ కూడా క్రీస్తు ప్రభువు రక్షకుడని మరియ తల్లి, జోజప్ప గారు, తర్వాత గొర్రెల కాపరులు, తర్వాత 3 రాజులు, ఆ తర్వాత త్రిత్వైక సర్వేశ్వరుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ సత్యం మన రక్షణకి మూలం అనేటటువంటి విషయాన్ని మనం మన హృదయాలకు స్వీకరించి ప్రభువునందు మనం విశ్వాస ప్రకటన చేయాలి. అప్పుడే మనము కూడా ప్రభు యొక్క బాప్తిస్మంలో దృఢంగా మనము దీవించబడతాము, క్రైస్తవ జీవితాన్ని, విశ్వాసాన్ని జీవించగలుగుతాం అనేటటువంటి విషయాల్ని నేటి పట్టణాలు మనకి బోధిస్తున్నాయి. కాబట్టి మన విశ్వాస ప్రకటనలో, విశ్వాస జీవితంలో మనము బలహీనులమై జీవించినటువంటి సందర్భాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుని ఆ ప్రభు క్షమాపణ కోరుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, లోకరక్షకుని జననము ఒక అద్భుత నక్షత్రము ద్వారా వెల్లడి చేయ చిత్తగించితిరి. అతనితో మాకు గల సహవాసము మా జీవితములో ప్రదర్శితమగునట్లును, అందుకు ఉపయుక్తముగా మా జీవితము కొనసాగునట్లును దయచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సాక్ష్యాధారములు 3. అవి ఆత్మ, జలము, రక్తము. మొదటి పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 13వ వచనం వరకు. ప్రియమిత్రులారా, లోకమును ఎవడు ఓడింపగలుగును? యేసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే. ప్రత్యక్షమైన ఆయన యేసుక్రీస్తే. ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆయన కేవలము జలముతోనే కాక జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యాధారములు 3. అవి ఆత్మ, జలము, రక్తము. ఆ 3ను ఏకీభవించుచున్నవి. మానవులిచ్చు సాక్ష్యములను మనము నమ్ముదుము, మరి దేవుడు ఇచ్చు సాక్ష్యము దానికంటే బలవత్తరము. ఇది దేవుడు తన కుమారుని గూర్చి వసగిన సాక్ష్యము. కనుక దేవుని పుత్రుని విశ్వసించు ప్రతి వ్యక్తియు తన హృదయమున ఈ సాక్ష్యము కలవాడగును. దేవుని విశ్వసింపని వ్యక్తి తన కుమారుని గూర్చి దేవుడొసగిన సాక్ష్యమును నిరాకరించిన వాడై దేవుని అసత్యవాదిగా చేయుచున్నాడు. దేవుడు మనకు నిత్య జీవము ఒసగి ఉన్నాడు. అది ఆయన కుమారుని ద్వారా మనది అగును. ఇదియే ఆ సాక్ష్యము. కుమారుని పొందిన ప్రతి వ్యక్తి యందు ఈ జీవము ఉన్నది. దేవుని కుమారుని పొందని వ్యక్తి యందుయు జీవము లేదు. దేవుని కుమారుని నామము విశ్వసించు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకొనుటకై మీకు ఇట్లు రాయుచున్నాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువును స్తుతింపుము. ప్రభువుని స్తుతింపుము. యెరూషలేము ప్రభువును స్తుతింపుము. సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ కవటములను బలపరుచును, నీ పౌరులను దీవించును. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువును స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. నీ పొలిమేరలను సురక్షితము చేయుము. నాణ్యమైన గోధుమలతో నిన్ను తృప్తిపరచును. ఆయన భూమికి ఆజ్ఞ ఇచ్చును. ఆయన వాక్యము వడివడిగా పరిగెత్తుకొని వచ్చును. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువును స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. ఆయన తన వాక్కును యాకోబునకు వినిపించును. తన కట్టడాలను ధర్మ విధులను ఇశ్రాయేలుకు ప్రకటించును. అన్య జాతులకు ఆయన ఇట్టి కార్యమును చేయలేదు. ఆయన ధర్మ విధులు వారికి తెలియవు. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువును స్తుతింపుము. ప్రభువుని స్తుతింపుము.
వాక్యము క్రీస్తు వాక్యము జీవమిచ్చెడి వాక్యము యేసు వాక్యము ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము ఆలకించుడి విశ్వసించుడి ఆలకించుడి విశ్వసించుడి హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 5వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు. యేసు ఒకానొక పట్టణమున ఉండగా కుష్ఠురోగి ఒకడు ఆయన యొద్దకు వచ్చి సాగిలపడి, ప్రభు, తమ చిత్తమైనచో నన్ను ఆరోగ్యవంతుణ్ణి చేయగలరు అని ప్రార్థించెను. యేసు తన చేయి చాపి అతనిని తాకి, అది నాకు ఇష్టమే, నీవు స్వస్థుడవు కమ్ము అని పలికెను. వెంటనే అతని కుష్ఠరోగము పోయి స్వస్థత కలిగెను. యేసు అప్పుడు ఎవరితోనూ నీవు ఈ విషయమును చెప్పరాదు అని ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి యాజకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను సమర్పింపుము అని వానిని పంపివేశెను. అయినను ఆయనను గూర్చిన సమాచారం మరీ ఎక్కువగా వ్యాపించెను. ఆయన ఉపదేశములను వినుటకు, రోగ విముక్తులగుటకును ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. కాని యేసు నిర్జన స్థలాలకు వెళ్ళి ప్రార్థన చేసుకొనడివాడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రభు జ్ఞాన స్నాన లేదా బప్తిస్మ మహోత్సవానికి 2 రోజుల ముందు ఉన్నాం. అయితే ఈ శుక్రవారం కూడా మనల్ని తల్లితిరు సభ రాబోయేటటువంటి ఆ మహోత్సవం కొరకు మనల్ని సంసిద్ధం చేస్తూ ఉంది. నీ జ్ఞాన స్నానము అంటే ఏంటిది? అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి? వీటిని నీవు నిజముగా సొంతం చేసుకొని జీవిస్తున్నావా లేదా ఒకసారి పరిశీలించి ధ్యానించమని మనల్ని ఈనాటి పట్టణాల ద్వారా కోరుతూ ఉంది. మొదటి పట్టణంలో యోహాను, నీవు విశ్వాసాన్ని యేసు ప్రభు యందు నీవు వెల్లడి చేయాలి. నీవు బాప్తిజము పొందడానికి ఉన్నటువంటి మొట్టమొదటి షరతు ఏమిటి అంటే, యేసు ప్రభు నిజముగా సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడగు క్రీస్తువు అని నీవు ప్రకటించాలి. నీ హృదయమునందు, నీ సంపూర్ణ వ్యక్తిత్వమునందు ఆయనను నీవు కొలువై పూజించాలనే విషయాన్ని మొట్టమొదటి షరతుగా మనకి తెలియజేస్తున్నాడు. అటు తరువాత యేసు ప్రభువు మామూలుగా జన్మించలేదు. ఆయన జ్ఞాన స్నానము మానవ జీవితాన్ని విముక్తి చేసి పవిత్రం చేసి తన దైవ స్వభావముతో నింపాలి అనేటటువంటి ప్రణాళికతోని తండ్రి దేవుడు మన యొద్దకి యేసు ప్రభువుని పంపించాడనే సత్యాన్ని తెలియజేస్తున్నాయి. యేసు ప్రభు జ్ఞాన స్నానము పొందినటువంటిది మన వలె కేవలం నీటితోని మాత్రమే కాదు, నీటి యందు, తర్వాత రక్తమునందు, అటు తర్వాత ఆత్మయందు ఆయన యొక్క జ్ఞాన స్నానము లేదా బాప్తిస్మం అనేవి నిరూపితమైన విషయాన్ని యోహాను మనకి ఈ యొక్క పట్టణం ద్వారా తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు రాబోయేటటువంటి 2 రోజుల తర్వాత వచ్చేటటువంటి ఆ మహోత్సవంలో
త్రిత్వైక దేవుడు అక్కడ మనకి తనల్ని వ్యక్తపరచుకోవడం అనేది మనం చూడబోతున్నాం. దానికన్నా ముందు దేవుని ప్రణాళిక మొదలైనప్పుడే మనందరికీ తెలుసు, ఆదిలో సృష్టి ఆరంభంలో ఉన్నప్పుడే త్రిత్వైకము తన సన్నిధిని మనకి విదితము చేసిందనే విషయం మనకు తెలుసు. ఎందుకంటే తండ్రి దేవుడు మాట ఉచ్చారణ ద్వారా జలములపై తేలి ఆడుతున్నటువంటి ఆత్మ సహాయంతో సృష్టిని మొత్తం, అంటే సృష్టిని మొత్తాన్ని సృష్టించడానికి త్రిత్వైక దేవుడు కలిసికట్టుగా పనిచేసి సృష్టిని మొత్తం కూడా కలగరిచేశారు. సృష్టిలో ఈ త్రిత్వైక సర్వేశ్వరుడు ఉన్నాడు, వారి యొక్క సన్నిధి నెలకొని ఉన్నదని మనకి ఆది కాండములోనే త్రిత్వైక దేవుడు తమ ఉనికిని మనకి తెలియజేస్తున్నారు. అటు తర్వాత మనం గమనించినట్లయితే రక్షణ అంటే సమయము ఆసన్నమైనప్పుడు తండ్రి దేవుడు తన ప్రణాళిక ప్రకారము గాబ్రియేలు దూతని మరియ తల్లి వద్దకి పంపిస్తున్నాడు. అటు తరువాత జోసేపు దగ్గరికి కూడా గాబ్రియేలు దూతని పంపిస్తున్నాడు. తరువాత శిశువు జన్మించక ముందు, జన్మించిన తర్వాత గొల్లల్ని కూడా వారికి ముందుగానే తెలియచేసి శిశువు జన్మించగానే ఈ ముగ్గురి సాక్ష్యంతోని రక్షకుడు నిజముగా జన్మించాడనే సత్యాన్ని లోకానికి తెలియజేయడం జరుగుతుంది. మరియ తల్లికి తెలుసు యేసు ప్రభు ఏ విధంగా జన్మించాడో, జోజప్ప గారికి తెలుసు యేసు ప్రభు ఏ విధంగా జన్మించాడు. అదే విధముగా గొర్రెల కాపరులకి దేవదూత తెలియజేసినటువంటి సందేశం ద్వారా వాళ్ళు కూడా దేవుని ప్రణాళికని వెల్లడి చేయడానికి ఆ యొక్క పశువుల పాక దగ్గరికి వస్తున్నారు. అంటే దేవుడు తన రక్షణ ప్రణాళికని నెరవేర్చబోతున్నారని ముగ్గురు సాక్ష్యం, అంటే కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు ద్వారా సాక్ష్యాన్ని అక్కడ విదితం చేయడం అనేది మనం గమనిస్తున్నాము. అది క్రిస్మస్ జన్మదినం, యేసు ప్రభు జన్మదినం రోజు మనం తెలుసుకున్నటువంటి సత్యం. అటు తరువాత పోయిన వారం మనం జరుపుకున్నటువంటి క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం రోజు ముగ్గురు జ్ఞానులు సాక్షులుగా వచ్చి నిజముగా ఇజ్రాయేలు ప్రజలు లేదా యూద ప్రజలకు రక్షకుడు జన్మించాడు, ఆయన జన్మ గురించి, జన్మ నక్షత్రాన్ని మేము తెలుసుకొని ఆయనని ఆరాధించడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు 3 బహుమానాలని ఈ రాజాతి రాజుకి సమర్పించడానికి వచ్చారు. అంటే రక్షకుడు ఏ విధముగా మానవాళి కొరకు తన ప్రాణాన్ని ఇవ్వబోతున్నాడో సూచకముగా ఆ 3 బహుమతులు కూడా మనకి వాటిలో ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని తెలియజేస్తున్నాయి. బంగారం యేసు ప్రభువు నిజముగా రాజు అని తెలియజేయడానికి, ఫ్రాంకిన్సెన్స్ అనేది యేసు ప్రభు మరణ సమయంలో దాన్ని అక్కడ ఫ్రాంకిన్సెన్స్ అనేది ధూపము వేయడానికి, దాన్ని దేవుడు క్రీస్తు ప్రభువు మానవుడు మాత్రమే కాదు నిజమైన దేవుడు అనే సత్యాన్ని తెలియజేయడానికి, తరువాత అక్కడ ఉన్నటువంటి మర్డ్ అనేది యేసు ప్రభు యొక్క మరణించిన తర్వాత ఆయనకి అనాయింటింగ్ చేయడానికి ఉపయోగించేటటువంటి, అవి క్రీస్తు మరణ సమయంలో జరగబోయేటటువంటి అన్నీ కూడా జనన సమయంలోనే ఆయనకి బహుమతులుగా వచ్చాయి. అంటే తండ్రి దేవుడు తన ప్రణాళికని యేసు ప్రభునందు ఏ విధముగా నెరవేరుస్తున్నాడో జన్మ సమయంలోనే తన బిడ్డలైనటువంటి మనందరికీ కూడా ఈ ముగ్గురు జ్ఞానుల ద్వారా తెలియజేస్తున్నాడు. ఇది 2వ సాక్ష్యం. 3వ సాక్ష్యము మనము చూస్తున్నట్లుగా వచ్చే వారం జరగబోతుంది. అంటే వచ్చే వారం యేసు ప్రభు బాప్తిస్మ యోహాను దగ్గరికి బాప్తిస్మానికి వెళ్ళినప్పుడు నీటి ద్వారా బాప్తిస్మ యోహాను యేసు ప్రభువుకి జ్ఞానస్నానం ఇవ్వబోతున్నాడు. ఆత్మ రూపంలో, పావురాయి రూపంలో ఆత్మ సర్వేశ్వరుడు వచ్చి యేసు ప్రభుపై నిలిచి ఉండి త్రిత్వైకంలో భాగాన్ని తెలియచేయడం, తండ్రి దేవుని స్వరము అక్కడ వినిపించడం. అంటే నిజముగా యేసు ప్రభు మానవాళి రక్షణ కొరకు పాటుపడడానికి, తనని సంపూర్ణంగా సమర్పించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని 3 విధాలుగా త్రిత్వైక సర్వేశ్వరుడు మనుషుల రూపంలో, అన్యుల రూపంలో త్రిత్వైక దేవుడే సాక్షాత్కరించి అక్కడ మనకి తెలియజేయడం అని జరుగుతుంది. తర్వాత మనందరికీ తెలిసిన విధముగా ప్రభు జీవితంలో ఎన్నో ఆటుపోటుల్ని ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వచ్చి యేసు ప్రభుతో వాగ్వివాదాలకు దిగడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. నీవు ఎవరవు అని పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వచ్చి బాప్తిస్మ యోహాన్ని అడగడం చూస్తున్నాం. అదేవిధంగా యేసు ప్రభుని అడగడం చూస్తున్నాం. యేసు ప్రభు శిష్యుల్ని తన యొక్క గుర్తింపు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని తెలిసే ఆ విషయాలని కూడా అక్కడ మనం సువిశేష పట్టణంలో చూస్తూ ఉన్నాం. అయితే మనందరికీ తెలిసిన విధముగా యేసు ప్రభువు మానవాళికి 3 రకాలుగా తండ్రి దేవుడు తెలియపరిచినప్పటికీ కూడా వారు ఆయనని స్వీకరించడానికి సంసిద్ధంగా లేనటువంటి సమయంలో యేసు ప్రభు కూడా చెప్తున్నాడు,
నాకు తండ్రి సాక్ష్యము, తండ్రి దేవుడు ఒసగి తండ్రి దేవుడు మాట్లాడినటువంటి ప్రవచనాలు నాకు సాక్ష్యం. అంటే స్క్రిప్చర్ బైబిల్ గ్రంథము నాకు సాక్ష్యము. తర్వాత మూడవది నేను చేస్తున్నటువంటి పనులు కూడా నాకు సాక్ష్యమే అనేటటువంటి విధముగా యేసు ప్రభు తన గురించి తాను తెలియజేస్తూ ఉన్నాడు. ఇంత గొప్పగా దైవ కార్యాన్ని ఇన్ని రకాలుగా మానవాళికి తెలియజేసినప్పటికీ కూడా ఈరోజు మనం మన బ్యాప్తిజం గురించి కూడా ధ్యానించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం బ్యాప్తిజం పొందినప్పుడు చిన్నపిల్లలుగా కొంతమంది జ్ఞానస్నానాన్ని పొంది ఉందాం, పెద్దవాళ్ళుగా కొంతమంది జ్ఞానస్నానాన్ని పొంది ఉన్నారు. వారు నిజంగా తెలిసి వారి విశ్వాసాన్ని ప్రకటించి ఉన్నారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన తరపున మన తల్లిదండ్రులు, సంఘము కూడా విశ్వాస ప్రకటన చేస్తుంది. అయితే ఈరోజు నీవు జీవిస్తున్నటువంటి ఈ సమయంలో నీ విశ్వాసాన్ని నీవు నిజముగా ప్రకటిస్తున్నావా? ప్రకటించిన విశ్వాసాన్ని నీవు నిజముగా జీవిస్తున్నావా? లేక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకుల వలె క్రీస్తు ప్రభువు యొక్క గుర్తింపుని, నిజమైనటువంటి ఆ సత్యాన్ని నీవు ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నావా? ఇవన్నీ కూడా మనము ప్రభు యొక్క బ్యాప్తిజం మహోత్సవం జరుపుకునే ముందు మన బ్యాప్తిజం గురించి ధ్యానిస్తూ మనము నిజముగా ప్రభు యొక్క శిష్యుల వలె జీవిస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన ధ్యానించవలసినటువంటి విషయం. తర్వాత ప్రభు నేడు మనకి యోహాను తెలియజేసిన విధముగా ఈ యొక్క పట్టణంలో 3 విషయాలు మనకి తేటతెల్లమవుతున్నాయి. బ్యాప్తిస్మంలో ఉన్నటువంటి 3 లక్షణాలు. ఒకటి, ఆత్మ సర్వేశ్వరుడు సాక్ష్యమిస్తున్నాడు. ఆత్మలో యేసు ప్రభు జ్ఞానస్నానాన్ని పొందుతున్నాడు. ఆ తర్వాత నీటి నుంచి, తర్వాత రక్తము నుంచి. నీటి నుంచి మనందరం కూడా తెలుసు, మన మానవ స్వభావాన్ని స్వీకరిస్తున్నాము. నీటిలో మన పాపాలని కడిగి వేసుకొని ప్రభునందు విశ్వాసాన్ని ప్రకటించుకుంటున్నాం. అయితే మన ప్రయాణం బ్యాప్తిస్మంతో మొదలవుతుంది. నీవు క్రీస్తు ప్రభువును ఒక సాక్షిగా నీ రక్తాన్ని చిందించడానికి సైతం నీవు సిద్ధంగా ఉన్నావా లేదా అనే విషయాన్ని, నా ప్రాణం పోయినా నా విశ్వాసాన్ని నేను కోల్పోను అనే దృఢమైనటువంటి విశ్వాసం నీలో ఉందా లేదా అనే విషయాన్ని మనం ధ్యానించుకోవాలి. మనందరికీ తెలుసు, పలానా వ్యక్తి కోసం నేను ప్రాణాన్ని త్యాగం చేస్తానని కొంతమంది ముందుకు వస్తారంటే ఆ మనిషి మీద వారికి ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం వాళ్ళు ప్రకటిస్తున్నారు. మరి మనం నిజముగా మన రక్షకుని ఎడల నేను ప్రాణం పోయినా నా రక్షకుని యందు విశ్వాసాన్ని మాత్రం నేను కోల్పోను, ఆ విశ్వాసాన్ని జీవిస్తాననేటటువంటి సత్యాన్ని మనం ప్రకటిస్తున్నామా లేదన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే మనము రక్తాన్ని సైతం చిందించడానికి, మనకు తెలుసు ఎందరో మంది వేద సాక్షులు, రక్త సాక్షులు, అంటే వాళ్ళ రక్తాన్ని సైతం విశ్వాసం జీవించుకోవడానికి, విశ్వాసాన్ని నిలుపుకోవడానికి వారి ప్రాణాలని సైతం ప్రభువు కొరకు, ఈ రక్షణ సందేశం కొరకు సమర్పించి ఉన్నారు. కాబట్టి మనం వీరి వలె జీవిస్తున్నామా లేదా? తరువాత ఆత్మయందు మనం బ్యాప్తిస్మాన్ని జీవిస్తున్నామా? అంటే నీవు జీవిస్తున్నటువంటి సమయంలో ఆత్మ సర్వేశ్వరుడు నీతో కలిసి నడుస్తున్నాడు. ఆత్మ సర్వేశ్వరుని సన్నిధిని నీవు గుర్తుంచుతున్నావా? ప్రభువుకు బ్యాప్తిస్మ సమయంలో ఆత్మ సర్వేశ్వరుడు యేసు ప్రభుపై దిగి వస్తున్నాడు. అదేవిధంగా నేడు కూడా నీ జీవితంలో కూడా ఆత్మ సర్వేశ్వరుడు నిరంతరం నడుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు మనకి సువిశేషంలో తెలియజేస్తూ ఉన్నాడు, నేను చెప్పినటువంటి వాక్పరిచయంలో అన్ని లోతైనటువంటి సత్యాలన్నిటినీ కూడా ఆత్మ సర్వేశ్వరుడు మీకు తేటతెల్లం చేస్తాడు అని యేసు ప్రభు మనకి తెలియజేసి ఉన్నాడు. మరి ఆ ఆత్మ సర్వేశ్వరుని క్రియలు, ప్రేరణని మనం అనుగ్రహించగలుగుతున్నామా, వాటికి అనుగుణంగా జీవించగలుగుతున్నామనే విషయాల్ని ఈరోజు ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఈ యొక్క 2వ శుక్రవారం రోజు మనం ప్రభు ప్రేమని స్మరిస్తూ ధ్యానించవలసినటువంటి విషయాలు. అయితే మన జీవితం ఎలా సాగుతుంది? ప్రభు చూపించినటువంటి మార్గంలో మనం నడుస్తున్నామా లేక ఇన్ని విధాలుగా లోతైన విధముగా మన బాహ్య అవయవాలు గుర్తించే విధముగా, ఆధ్యాత్మికంగా మన ఆత్మ గుర్తించే విధంగా దేవుడు తన ప్రణాళికని నిరంతరం మనకు తెలియచేసి మరియు ఇప్పుడు కూడా కంటిన్యూస్గా తెలియచేస్తూనే ఉన్నటువంటి ఈ ప్రణాళికని మనం గ్రహించగలుగుతున్నామా, జీవించగలుగుతున్నామన్న విషయాన్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని జీవించడానికి, సాక్షులుగా ఉండడానికి, ప్రభు గురించి తెలియపరచడానికి మనల్ని నేటి పట్టణాలు ఆహ్వానిస్తున్నాయి. ఇక మనము సువిశేష పట్టణంలోకి వచ్చినప్పుడు ఈరోజు
ఇక్కడ కుష్టివానికి స్వస్థత గురించి అద్భుతం జరుగుతుంది. కుష్టివాడు అడుగుతున్న, ప్రభు నీ చిత్తమైతే నన్ను స్వస్థుని సంపూర్ణ ఆరోగ్యమును నాకు అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాడు. తర్వాత యేసు ప్రభు, నాకు ఇష్టమే, నీవు సంపూర్ణ స్వస్థతని పొందుము అని యేసు ప్రభు మాటలు పలుకుతున్నాడు. అతనికి సంపూర్ణ స్వస్థత చేకూరుతుంది. అయితే ప్రభు ఎందుకు నీవు వెళ్ళి ఎవరికి చెప్పకుండా దేవాలయంలోకి వెళ్ళి నీ కానుకల్ని సమర్పించమని ఈ యొక్క వ్యక్తికి తెలియజేస్తున్నాడు? దీని గురించి మనం ధ్యానించినట్లయితే, ప్రభు గడియ, సిలువ మోసేటటువంటి గడియ, మానవ రక్షణానికి పాటుపడేటటువంటి గడియ రాకముందే మానవాళి పాపాలని తన భుజముపై వేసుకుంటూ మోస్తూ ఉన్నాడు. ఆ కుష్టివాని తప్పిదాలన్నీ కూడా తనకు తీసుకొని తనలో ఉన్నటువంటి ఆ సంపూర్ణ ఆయురారోగ్యాలని ఆ వ్యక్తికి ప్రసాదిస్తున్నాడు. అంటే ఇతరుల బాధల్ని, కష్టాలని తన వైపు, తన మీద వేసుకొని మోస్తూ ఉన్నాడు. అంటే చేతులు బలంగా కానప్పుడే మన పిల్లల పైన మనం భారాన్ని మోపితే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో, అదేవిధంగా యేసు ప్రభు కూడా తన గడియ రాకముందే మానవాళి రక్షణ కొరకు, ఎందుకంటే వారి యొక్క కష్టాలని, వారి బాధల్ని, దుఃఖాలని చూడలేక ఆయన కారుణ్యముతోని ముందుగానే వెళ్ళి ఆయన వారి యొక్క కష్టాలని తీరుస్తున్నాడు, వారికి సంపూర్ణ స్వస్థతనిస్తున్నాడు, వారి బంధనాలని విముక్తి చేసి వారికి స్వేచ్ఛ జీవితాన్ని ఇస్తున్నాడు. కాలము పరిపూర్ణము కాకముందే తన రక్షణ ప్రణాళికని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. మనకు తెలుసు, యేసు ప్రభు కానా పనిలో ఆ అద్భుతాన్ని చేస్తున్నప్పుడు నా గడియ ఇంకా రాలేదని చెప్పినా కూడా మరియ తల్లి అభ్యర్థన మేరకు అక్కడ తను ఆ అద్భుతాన్ని చేస్తున్నాడు. మరియ తల్లి అభ్యర్థన మాత్రమే కాకుండా ఈ కుష్టివాడు కూడా తన బాధని, దుఃఖాన్ని యేసు ప్రభువుకి విన్నవించుకున్నప్పటి సమయంలో తనకి స్వస్థతని ఇస్తున్నాడు. అంటే ఆపదలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని కూడా ఆదుకోవడానికి యేసు ప్రభు ఏనాడు కూడా కాలాన్ని ఒక హద్దుగా ఆయన నిర్ణయించుకోలేదు. ఎల్లప్పుడూ సంసిద్ధమవుడు అందరికీ దేవుని ప్రేమని, దేవుని క్షమని ఆయన ప్రసాదిస్తూ మానవుని తన యందు రక్షింపబడాలని ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఆయన మనందరి కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. అయితే ప్రభువు ఎదురుచూపును నీవు పొందడానికి ఆయన దగ్గరికి నువ్వు వెళ్తున్నావా లేదా? నీ విశ్వాసాన్ని ఆయన యందు నువ్వు ప్రకటిస్తున్నావా లేదా, జీవిస్తున్నావా లేదా అనే విషయాన్ని మనం లోతుగా ఆలోచించుకొని దానికి అనుగుణంగా జీవించడానికి కావాల్సినటువంటి అనుగ్రహాన్ని ఆ దేవాదేవుడు మనకి దయచేయాలని ప్రార్థించుదాం. సర్వశక్తిగల పరమపిత, తిరుసభ కొరకు ప్రార్థిస్తున్నాము. తిరుసభని మీ అడుగు జాడలు నడిపిస్తున్నటువంటి మీ సేవకుడైన ఫ్రాన్సిస్ జగద్గురు గారిని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. తన వాక్ పరిచర్య ద్వారా యావత్ తిరుసభను మీ సన్నిధిలో పవిత్రముగా నడిపిస్తూ, ప్రేరేపిస్తూ, ఆత్మ సహాయముతో ముందుకు నడిపే విధముగా తనకు కావాల్సినటువంటి ఆత్మీయ వరాలన్నింటినీ కూడా ప్రసాదించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రాంతీయ పీఠాధిపతుల కొరకు, వారికి మీ వాక్ పరిచర్యలో సహాయాన్ని అందిస్తున్నటువంటి విచారణ గురువుల కొరకును, మఠకన్యల కొరకును, ఉపదేశుల కొరకును, క్రైస్తవ కుటుంబాల కొరకును ప్రార్థిస్తున్నాము. వీరందరినీ కూడా విశ్వాసమందు దృఢపరచి వారి యొక్క బాప్తిస్మ ప్రజ్ఞలను సంపూర్ణముగా జీవిస్తూ అనుగ్రహ జీవితాన్ని జీవిస్తూ అనుగ్రహములో ఇతరులను కూడా మీ సన్నిధికి చేర్చేటటువంటి భాగ్యాన్ని వారికి దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీరు ఏర్పాటు చేసినటువంటి యొక్క దివ్యవాణి ఛానల్ కొరకు ప్రార్థిస్తున్నాము. ఇందు ప్రసారితమవుతున్నటువంటి ప్రతి కార్యక్రమము కూడా మీ బిడ్డలను పవిత్రీకరిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో వారు ముందడుగు వేస్తూ మీ సన్నిధిలో సంతోషమైనటువంటి జీవితాన్ని, శాంతి సమాధానాలతో కూడినటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ మీ వాక్యాన్ని ఆలకించడంలో అద్భుతాలని, స్వస్థతలని పొందుతూ మిమ్ము స్తుతించే భాగ్యాన్ని వారికి దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా యావత్ ప్రపంచమును మీకు సమర్పిస్తున్నాము. మీ యొక్క ప్రణాళికను మీ దివ్యకుమారుని యందు వెల్లడి చేసినప్పుడు సాక్షులుగా మరియ తల్లిని, జోజప్ప గారిని, గొల్లలను మీరు నియమించి ఉన్నారు. అటు తరువాత
ముగ్గురు జ్ఞానులను సైతము ప్రపంచం నుండి మీ కుమారుని జన్మ గురించి తెలిసే విధముగా చేసి వారి ద్వారా కూడా సత్యాన్ని ప్రకటింపచేసి ఉన్నారు. రాబో కాలంలో మీ దివ్య కుమారుని బాప్తిస్మ మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మేము ఆ సమయంలో త్రిత్వైక దేవునిగా మీరు సాక్షాత్కరించుకొని మా విశ్వాసాన్ని దృఢపరచు కార్యక్రమంలో ప్రజలందరూ కూడా మీ గురించి తెలుసుకొని వారి విశ్వాసాన్ని ప్రకటించి పాప క్షమాపణ పొంది వారిని బంధిస్తున్నటువంటి పలు రకాల బంధనాల నుంచి విముక్తి పొందే భాగ్యాన్ని దయచేయమని వేడుకొంటున్నాము. అదేవిధంగా వివిధ దేశాలను పాలిస్తున్న నాయకులకు కూడా సంపూర్ణ జ్ఞానమును వసగి ప్రజలని మీ మార్గంలో నడిపించు భాగ్యాన్ని వారికి దయచేయమని వేడుకొంటున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా పలు రకాల వ్యాధులతోని బాధపడుతున్నటువంటి మీ బిడ్డలందరికీ కూడా మంచి ఆయురారోగ్యమును దయచేయమని, వారందరినీ కూడా కంటికి రెప్పలా కాచి కాపాడమని, వారికి ఆరోగ్యానికి హాని కలిగించినటువంటి రకరకాల వైరస్ల నుండి వారికి రక్షణని కల్పించమని వేడుకొంటున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థించుదాం. మా హృదయాంతరంగ కోరికలు తెలిసినటువంటి పరమపిత, అవన్నీ మీ చిత్తమైనచో మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. ప్రభువా నీ పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. విరామ చేకుని నన్నేలుమా నా దైవమా, నా దైవమా. విరామ చేకుని నన్నేలుమా నా దైవమా, నా దైవమా. ప్రభువా నీ పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. కర్పనీయగా నాకేమి లేదుగా, ఈ జీవితంబునే నీవందుకొనుమయా. నీ కర్పనీయగా నాకేమి లేదుగా, ఈ జీవితంబునే నీవందుకొనుమయా. సదా నీ పాద పూజలో, సదా నీ పాద పూజలో ధరించిపోదును. గై కొనుమా చేకొనుమా ప్రేమ కానుక, ప్రేమ కానుక. ప్రభువా నీ పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మీ ప్రజలమైన మేము అర్పించి ఈ అర్పణములను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా మేము ఇప్పుడు కొనియాడు ఈ పరమ రహస్యముల ప్రతిఫలముగా మాకు మోక్ష ప్రాప్తి కలుగునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నేడు మీరు క్రీస్తునందు ప్రత్యక్షమునర్చిన మీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయములను ఆనందముతో నింపుచున్నారు. దైవ స్వభావములో మా కనులు గాంచలేని అతనిని ఈనాటి మహోత్సవము ద్వారా మా స్వభావంలో చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా మీ కుమారుడిగా ఉన్నను కాలవాహినిలో ఇప్పుడు మా స్వభావంలో ప్రత్యక్షమాయను. పతనమైన సమస్తమును తన యందు పునరుద్ధరించుటకును, సృష్టినంతటిని సమగ్ర స్థితికి చేర్చుటకును, దారి తప్పిన మానవుని స్వర్గరాజ్యమునకు మరలా ఆహ్వానించుటకు అతడు విచ్చేసెను. కావున మేము దూతల దళములతో ఏకమై ఆనందముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, మీరు నిఖముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలాగైనా ఇది మీ కొరకు శిలువలో అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలాగైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై శిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన మీ సేవకులను జ్ఞాపకముంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొందురుగాక.
ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడివారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను.
అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పోచమా యేసు ప్రభుని దేహమా, పానమా పానమా క్రీస్తు ప్రభుని రక్తమా, భోజమా భోజమా యేసు ప్రభుని దేహమా, పానమా పానమా క్రీస్తు ప్రభుని రక్తమా, ప్రేమమయ ఐక్యమౌ నాలో నీ కోసం జీవింతును, నీ కోసమే నిరతము నీ సేవలు. ప్రేమమయ ఐక్యమౌ నాలో నీ కోసం జీవింతును, నీ కోసమే నిరతము నీ సేవలు. భోజమౌ భోజమా యేసు ప్రభుని దేహమా, పానమా పానమా క్రీస్తు ప్రభుని రక్తమా. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము పాలు పంచుకున్న ఈ దివ్య సంస్కారము ద్వారా సంతృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మా హృదయములను ప్రభావితము చేయము. క్రీస్తుని ఇప్పుడు జీవాహారముగా స్వీకరించిన మేము అతని దివ్య రూప దర్శనమునకు పాత్రులము అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా,
యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా స్నేహితుని వోలే ఆదరించావు బోధకుడై నన్ను మందలించావు స్నేహితుని వోలే ఆదరించావు బోధకుడై నన్ను మందలించావు యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా కష్టములు నన్ను నీ రెక్కల దాచావు దుఃఖములో నా కన్నీరు తుడిచావు కష్టములు నన్ను నీ రెక్కల దాచావు దుఃఖములో నా కన్నీరు తుడిచావు ఏ విధముగా నిన్ను నే పొగడగలను నీ రుణమును నేనెల తీర్చగలను నా తండ్రి నా దేవా నా తండ్రి నా దేవా యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా నన్ను రక్షించు నా